ఎవడు నన్ను ఆదరించట్లేదు, ఎవడు నన్ను కనికరించట్లేదు. సరే ఏమన్నా కానీ మా నాన్నే కొట్టినా తిట్టినా పోరా అని నెట్టేసిన నాన్న దగ్గరికి పోతాను అని నాన్న ప్రేమ గలవాడు అని విశ్వసించాడు. చూడు, అక్కడ కొట్టేశాడు మార్కులు మనోడు. నాన్న ప్రేమను శంకించలేదు, నాన్న ప్రేమను అవిశ్వాసము చేత అనుమానించలేదు. కానీ నాన్న ప్రేమ యందు విశ్వాసం ఉంచిన వాడే నాన్న దగ్గర గదిలాడు. కదిలినప్పుడు నాన్న త్రోసేశాడా? మనోడు బోల్డ్ అంత సాధన చేసుకొని పోయాడు. పోగానే ఆయన కనపడతాడు. ఇలా అంటాను, ఇది ఇదని అంటాను, నేను నీకు విరోధంగా, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, దేవుని మనసు నొప్పించాను, నీ మనసు నొప్పించాను, నిన్ను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీ దాసునిగా నన్ను బ్రతకనిమ్మని బోల్డంతా పాఠం సాధన చేశాడు. ఆడికి పోయేసరికి ఈ పాఠాలన్నీ పోయినాయి. ఆయన ఎదురుపడ్డాడు. అల్లంత దూరంలో చూసి పోల్చుకున్నాడు కొడుకుని. తండ్రికి తెలుసుగా వాడు ఏ అవతారంతో పోయాడో, ఏ అవతారంతో వస్తాడో కూడా తెలుసు నాకు. తండ్రి మనసు అదే. యేసయ్యకి తెలుసమ్మా, నువ్వు ఆయన విడిచి దూరంగా పాపంలోనికి వెళితే, శాపగ్రస్తమైన క్రియల్లోకి వెళితే, వెళ్ళేటప్పుడు దొరసానిలాగా దొరబాబులాగా వెళ్తావు, చివరికి తన్నులు తిని వస్తావని తెలుసు, చీలికలు పేలికలే వస్తావని తెలుసు. అందుకే అంచనా పర్ఫెక్ట్గా సింక్ చేసుకొని కూర్చున్నాడు. దొరబాబులాగా పోయాడు మావాడు, దొరబాబులాగా వస్తాడని అయితే అనుకోడు. ఎందుకంటే వాడు వెళ్ళిందే తేడా. వేసిన అడిగే తప్పటాడు. ఇంకోటి ప్రశాంతంగా ఎందుకు వస్తాడు? పచ్చడయ్యా వస్తాడని తెలుసు. అందుకే అల్లంత దూరంలో ఉండగానే కొడుకును గుర్తుపట్టి, హేయ్ నా చిన్న కొడుకు వస్తున్నాడు రా, ఎవరయ్య గారు అడుగోరా, ఎవరా భిక్షగాడిలాగా ఉన్నాడు, హేయ్ భిక్షగాడు కాదురా నా చిన్న కొడుకు. ఊరుకోండి అయ్య గారు, మన అబ్బాయి గారు అట్లెందుకు ఉంటాడు, ఎవరి వెర్రి మోకాలారా. అలాగా వెళ్ళాడు కొడుకు దగ్గరికి. ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి వాడు పందుల దొడ్లోంచి వస్తున్నాడు. చాలా అసహ్యంగా ఉన్నాడు, దుర్గంధ భరితంగా ఉన్నాడు, హేయంగా ఉన్నాడు. ఈయన శ్రీమంతుడు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నింపబడిన వాడు, సువాసనలు వెదజల్లే పొజిషన్లో ఉన్నాడు. వాడేమో చండాలంగా ఉన్నాడు, దుర్గంధ భరితంగా ఉన్నాడు. కానీ ప్రేమ పట్టించుకోదే, కృప పట్టించుకోదే. అలాగెళ్ళి హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఎలా ఉన్నావురా, ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి, వచ్చావా నా దగ్గరికి, వదలదల్లా. ప్రేమ దుర్గంధాన్ని పట్టించుకోలేదు, ప్రేమ వాని బేదరికాన్ని పట్టించుకోలేదు. నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో, నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా, నన్ను నింపితివా. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం, నీ త్యాగమే నా జ్ఞానము, నీ కోసమే నా
శేష జీవితం స్తుతిగానమా నా యేసయ్యా. అయ్యం పట్టించుకోలే ప్రేమ. కగులించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. వీడు ఇంత చండాలంగా ఉన్నాడు, ఎంత అసహ్యంగా ఉన్నాడు, ఏమనుకో. పనోళ్ళు చూసి అనుకుంటున్నారు, మన అయ్యగారికి ఏమన్నా పిచ్చెక్కిందా? ఆ కొడుకు ఆలోచనలో, ఆ దిగుల్లో ఈ పిచ్చోడిని చూసి ముద్దాడుతున్నాడు ఏంటి అని తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా చిన్న కొడుకే. అయ్యగారు, అబ్బాయిని చిన్నప్పటి నుంచి మేము కూడా పెంచాం, మేము గుర్తుపట్టలేదండి. దొరబాబులాగా వెళ్ళాడు, ఈ బికార్లాగా వస్తే ఏ బిచ్చగాడు అనుకున్నావా, ఎట్లా గుర్తుపట్టారు? రే, నా కొడుకు నాకు తెలీదా? నా బిడ్డ నాకు తెలీదా? నీకు కన్నవాడినిరా, నీకు కన్నవాడిని. తీసేయండి, వాడు వస్త్రాలు మార్చండి. తండ్రి, నిన్ను తండ్రి అని పిలవటానికి నేను ఈ రిహార్సల్ మొదలు పెడుతున్నాడు. నిన్ను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుడిని కాదు, నీ కొడుకుగా ఉంటాకు నేను తగను, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను, మరి నీకు దాసుడిగా ఉండటానికి వచ్చానంటే ఏం పట్టించుకోవట్లే ఆయన. మరో రిహార్సల్ మొదలు పెట్టాడు. ఆయన లేదు, వస్త్రాలు మార్చండి, మార్చండి. అరవకరా, ఏంట్రా దాసుడు, ఏంట్రా పనోడా, నువ్వు నా బిడ్డవురా, నేను నవ్వులనరా. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా నజరేయుడా, నా నజరేయుడా, స్తుతిగానమా నా యేసయ్యా. నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం స్తుతిగానమా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్త్రాలు మార్పిచ్చేశాడు, చెప్పులు తొడిగిచ్చాడు, తల శుభ్రం చేయించాడు, గంభీరంగా ఇంటికి తీసుకెళ్ళాడు, చేతికి ఉంగరం తొడిగాడు. అంటే బురదైనంత మాత్రాన బంగారం విలువ కోల్పోతుందా? బురద గడిగేస్తే బంగారం బంగారమే కదా. నువ్వు నా బంగారానికి రా. నా హృదయంలో నీ విలువ ఎప్పుడూ విలువే. నేనెప్పుడు నేను తక్కువగా చూడలేదు, చూడను కూడా. ఇది నా దేవుని హృదయం. ఇప్పుడు చెప్పు, ఆయన ప్రేమను శంకించవచ్చా, అనుమానించవచ్చా? అవిశ్వాసం దేవునికి అసహ్యం. ఏ ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అలా వెళ్ళి ఒప్పుకోవడానికి సిద్ధపడి ముందుకు వస్తే, పూర్తిగా ఒప్పుకోక ముందే అతిక్రమములను పరిహరించి హత్తుకొని ముద్దాడి చేర్చుకున్నాడు.